హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. నేను వచ్చారు నా ఫ్రెండ్ వాళ్ళంటే డిన్నర్కి వచ్చానమాట. డిన్నర్కి ఇన్వైట్ చేశారు, వచ్చాము. ఇక్కడ వీళ్ళు ఉండేది దోహాలో, మెయిన్ సిటీలో ఉంటారనమాట. ఇంకా ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి వాక్ చేస్తూ ఇంట్లోకి అయితే వెళ్తున్నాము. అన్నయ్య వచ్చాడనమాట, హౌస్ తెలియదనేసి. ఇంకా స్టెప్స్ పై నుంచి పైకి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది. మేము ఎక్కడ జర్నీ అదంతా కూడా ఆమె ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. బైక్ బాగా నచ్చింది. రీతు బైక్ ఎలా ఉంది? నచ్చిందా బైక్? నచ్చలేదా? మరి ఎందుకు ఎక్కినామ్మా? గుడ్ గర్ల్. రోజు ఇంట్లో చాలు. స్కేటింగ్ స్కూటర్ ఇందాక ఆడింది, బాగా ఆడింది. ఆ మొక్కతే వెళ్ళింది. అది ప్రెషర్ చేస్తే వస్తుంది కదా, తనకు అప్పుడే తెలియటం లేదు. నైట్ మేము ఇంటి నుంచి స్టార్ట్ అయింది 8 o'clock అనమాట. మళ్ళీ ఇంటికి వీళ్ళ దగ్గర డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళేసరికి 1 o'clock అయింది. అంత లేట్ అయితే అయిందనమాట. అంత టైం స్పెండ్ అయితే చేసాం. నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన డిన్నర్కి. ఎలా ఉంది? బాగుంది. అందరూ కవిత బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, తను బాగా చేస్తుంది. లైక్ కూడా చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పిల్లలకి తినిపించేసిన తర్వాతకి మేమిద్దరం ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాము. అలా చిన్న క్లిప్స్ అయితే తీసానమాట. చాలా డేస్ తర్వాత మేమిద్దరం కలిసాము. 1 year అయిపోయింది. ఇంకా ఇక్కడ డిన్నర్ అయితే చేయడానికి ఫుడ్ అంతా కూడా డైనింగ్ టేబుల్ పైన పెట్టేశాము. ఇక్కడ మా మేడం వచ్చేసి అన్నీ కలుపుతూ ఉంది. ఇంకా వద్దు అనేసి ఆమెను పక్కన కూర్చోబెట్టేసి మేము తిన్నాము. ఇంకా మా జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అల్కోర్ పార్క్లో అందరం గ్యాదర్ అయ్యామన్నమాట. ధనలక్ష్మి అక్క వాళ్ళ త్రూ నుంచి. ఇంకా వాళ్ళు చెప్పారనమాట, మేము వెళ్తున్నాము పార్క్కి, మీరు వస్తారా అనేసి. అలా వీళ్ళు పరిచయం అయ్యారు 2022లో. అలా పరిచయం అయిన వాళ్ళు అక్కడ పరిచయము. మళ్ళీ ధనలక్ష్మి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ మాట్లాడుకోవడము. అక్కడ నుండి మళ్ళీ రిసార్ట్కి వెళ్ళడము. ఆ రిసార్ట్ నుంచి మళ్ళీ మా పిల్లల బర్త్డేకి రావడము. అలా క్లోజ్ అయిపోయిందనమాట. చాలా తక్కువ టైంలో క్లోజ్ అయ్యాము. చాలా హ్యాపీ, స్వీట్ పర్సన్ చాలా. ఇలాంటి తక్కువ టైంలో ఇంత క్లోజ్గా ఉండే ఫ్రెండ్ మీకు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి, వాళ్ళ నేమ్ కూడా కామెంట్ చేయండి. నేనైతే లిటరల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు, ఎక్కువ ఫ్రెండ్స్ అయితే ఉండరు. అంత తొందరగా ఎవరితోని అంత ఫ్రెండ్షిప్గా చేయలేను అనమాట. షార్ట్ టైంలో తొందరగా ఫ్రెండ్షిప్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఎక్కువ టైం తీసుకునే వాళ్ళు ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఎటువంటి ఖతార్లో మీకు అప్డేట్స్ కావాలన్నా, లేటెస్ట్ న్యూస్ కావాలనుకున్నా ప్లీజ్ ఫాలో కవిత తెలుగు బ్లాగ్స్. కవిత అండ్ ఖతార్ బ్లాగ్. ఓకే, అగైన్ టేక్ 2. కమాండ్ చెప్పండి. ఇలాంటి ఎంటర్టైనింగ్ న్యూస్ కావాలన్నా ఎంటర్టైనింగ్ ఛానల్ ని ఫాలో అవ్వండి, కవిత ఖతార్ బ్లాగ్స్. ఓకే, అయిపోయిందా? నీకు ఫ్యూచర్ గాని వస్తుందని చెబుతుంది. అది నీకు ఫ్యూచర్ గాని వస్తుందని చెప్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ఉంటాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.